నేను పొట్టి ఉన్నా, నేను ఎట్లా లేను. అక్కడ మా ఇంట్లో మా పట్టింట్లో ఎంత అందంగా ఉన్నా, ఇది కూడా హింసే. నిన్ను నువ్వు ఏం చేసుకుంటున్నావు? అసహించుకుంటున్నావు. నిన్ను నువ్వు అసహించుకోవడం దేనికి? నువ్వు అలాంటి రూపాన్ని ఎంచుకొని భూమి మీదకి వచ్చినావు. అలాంటి రూపాన్ని ఎంచుకొని వచ్చినప్పుడు నువ్వే ఇష్టపడాల్సింది. ఏ ఒక్కరు లేదు, రూపంతో పని లేదు, దేంతో పని ఉంది? గుణం. వెరీ గుడ్. ఎవరు చెప్పిన ఆన్సర్? వెరీ గుడ్. గుణం ముఖ్యమే. మరి మన గుణం ఎలా ఉందో చూసుకోవాలి, రూపం కాదు. అందుకనే భగవంతుడు రూపానికి ఇష్టపడడు, గుణానికి ఇష్టపడతాడు. అందుకే తమో గుణం, రజో గుణం, సత్వ గుణం, శుద్ధ సత్వ గుణం, నిర్గుణం. నిర్గుణం అంటే గుణము లేని స్థితికి వెళ్ళాలి అని చెప్పి దేవుని గుడి చుట్టూ ఒకే ఒక ప్రదర్శన చేయమని చెప్పిండు మమ్మల్ని. గుణము లేని స్థితికి వెళ్ళాలి. ఏ గుణం ఉన్నా కూడా మళ్ళీ నీది నాది అని వస్తుంది. మన లోపల అంతరంగాన్ని శుద్ధి చేయబడుతుంది. అంతరంగ శుద్ధి అంటే మనకు అర్థం కాదు. అంటే మాట్లాడకండి, మనం ఎప్పుడు చేసే పని ఒకటే. అది మనం తెలుసుకోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మన లోపల ఏం జరుగుతుంది? ధ్యానం